హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో సర్వపిండి చేస్తున్నాం. సర్వపిండికి ఇంట్లో వాటితోటే చేసేస్తున్నా. పల్లీలు, నువ్వులు, పచ్చిశనగపప్పు నానబెట్టుకున్న, పల్లీలు లైట్గా గ్రైండ్ చేసుకొని ఆ పల్లీల పొడి వేసేసుకున్న. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. నువ్వులు వేసేసుకున్న. పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటున్నా నేను. అందులో 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. లైట్గా గ్రైండ్ చేసుకోండి దీన్ని. ఆ పేస్ట్ వేసేసుకొని కారపొడి ఇష్టం ఉన్న వాళ్ళు కారం పొడి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, కలమాకు లేదు మా ఇంట్లో, అందుకని నేను వేయలేదు. బియ్యపిండి 2 గ్లాసులు జల్లెడ పట్టుకుంటున్నా. మా పాప నేను పడతా అని మా పాప పడుతుంది. మా పిల్లలకి సర్వపిండి అంటే చాలా ఇష్టము. పిండి తడపడం అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ మొత్తం ఇట్లా గిన్నెకు మొత్తం రుద్దుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని అందులో మొత్తం అప్లై చేసేసేయాలి. పల్చగా వేసుకోవాలి. కొందరు దీనిపైన మొత్తం ఫుల్గా ఆయిల్ పోస్తున్నారు, కానీ అలా మాకు ఇష్టం ఉండదు. మా తెలంగాణలో మేము ఇలానే ఒత్తేసుకొని దీనికి అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటాము. అందులో ఆయిల్ వేసుకొని సైడ్స్కి కూడా లైట్గా ఆయిల్ వేసుకొని వేసుకున్న తర్వాత చిన్న మంట పెట్టి చిన్న మంట మీదనే 15 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే ఇలా కలర్ వస్తుంది హోల్స్లో. అప్పుడు ఏర్పడుతుంది మనకు. ఎలా ఉంది? ఈ కలర్ వస్తుంది. పిల్లలకి కలర్ అంటే చాలా ఇష్టం, అందుకని తీసేసిన. మీరు ఎక్కువసేపు ఉంచుకోవాలంటే ఉంచుకోండి. మీలో ఎంతమందికి సర్వపిండి అంటే ఇష్టం?